ఓం శాంతి. అవ్యక్త బాప్దాదా మురళి 8 మే 69. మురళి శీర్షిక మనస వాచ కర్మనాని మంచిగా చేసుకునే యుక్తి. ఈరోజు బాబా విశేషంగా ఒక విశేష కార్యం కోసం వచ్చారు. ఇక్కడ కూర్చున్న వారందరూ మిమ్మల్ని మీరు నిశ్చయ బుద్ధిగా భావిస్తున్నారా? నెంబర్ వారీగా ఉన్నారు. భలే నెంబర్ వారీగా ఉన్నా కానీ నిశ్చయ బుద్ధియేనా? నిశ్చయ బుద్ధి అనే బిరుదు ఇవ్వచ్చా? నిశ్చయంలో నెంబర్ ఉంటుందా లేక పురుషార్థంలో నెంబర్ ఉంటుందా? నిశ్చయంలో ఎప్పుడు శాతం ఉండదు. నిశ్చయంలో నెంబర్ ఉండదు. పురుషార్థ స్థితిలో నెంబర్ ఉంటుంది. నిశ్చయ బుద్ధిలో నంబర్ ఉండదు. ఉంటే నిశ్చయం ఉంటుంది, లేకపోతే సంశయం ఉంటుంది. నిశ్చయంలో ఒకవేళ కొద్దిగైనా మనస్సులో అయినా వాచాలో అయినా కర్మనాలో అయినా కానీ మనస్సులో ఒక సంకల్పంలో సంశయం ఉన్న సంశయ బుద్ధి అంటారు. ఇలా అందరూ నిశ్చయ బుద్ధిగా అయ్యారా? నిశ్చయ బుద్ధికి ముఖ్య పరిశీలన ఏమిటి? పరిశీలించడానికి ఏదైనా ముఖ్య విషయం ఉందా? మీ ఎదురుగా ఎవరైనా కొత్తవారు వస్తే వారి చరిత్ర మీరు వినలేదు. అప్పుడు వారిని ఎలా పరిశీలిస్తారు? వైబ్రేషన్ ద్వారా. ఏ వైబ్రేషన్ ద్వారా పరిశీలన జరుగుతుంది? ఇప్పుడు ఈ అభ్యాసం చేయాలి. ఎందుకంటే వర్తమాన సమయంలో చాలామంది ప్రజలు పెరుగుతూ ఉంటారు. కాబట్టి ప్రజలని మరియు సమీపంగా వచ్చేవారిని పరిశీలించడానికి చాలా అభ్యాసం కావాలి. పరిశీలన యొక్క ముఖ్య విషయం వారి నయనాల ద్వారా ఏదో ఒక లక్ష్యం వైపు వారి ధ్యానం పెట్టినట్లు అనుభవం అవుతుంది. బాణం వేసేవారు లేదా గురి చూసే మిలిటరీ వారు పూర్తిగా లక్ష్యం యొక్క దృష్టిలో ఉంటారు. వారి నయనాలు వారి ఆలోచన ఆ సమయంలో ఒకే వైపు ఉంటాయి. అదేవిధంగా పక్కా నిశ్చయ బుద్ధిగా ఉన్నవారి ముఖము ద్వారా వీరు ఒకే గమ్యంలో లీనమైనట్లు అనుభవం అవుతుంది. మీకు ముఖ్య శిక్షణ లభిస్తుంది కదా. ఒకే లక్ష్యాన్ని చూడండి, అంటే బిందువుని చూడండి. బిందువుని చూడటమే గమ్యాన్ని చూడడం. నిశ్చయ బుద్ధికి గుర్తు ఏమిటి? పూర్తి లక్ష్యం ఉంటుంది. లక్ష్యం కొంచెం అయినా గురి తప్పితే ఓడిపోతారు. నిశ్చయ బుద్ధి ఆత్మల నయనాల ద్వారా వారు చూస్తున్నా కానీ మరేదో చూస్తున్నట్లు అనుభవం అవుతుంది. వారి మాటలు కూడా అలాగే వస్తాయి. ఇది నిశ్చయ బుద్ధి యొక్క గుర్తు. నిశ్చయ బుద్ధికి గుర్తు లక్ష్యం మరియు వారి స్థితి నషాతో ఉంటుంది. ఈ అభ్యాసం ఇప్పుడు చేయండి. ఆ తర్వాత మీ పరిశీలన మంచిగా ఉందా లేదా అనేది నిర్ణయించుకోండి. అలా అభ్యాసం చేస్తూ చేస్తూ పరిశీలన యథార్థం అయిపోతుంది. దృష్టి ద్వారా సృష్టి అంటారు కదా. కాబట్టి మీరు వారి దృష్టి ద్వారా మొత్తం సృష్టిని తెలుసుకోవచ్చు. మనస వాచ కర్మణ మూడింటిని మంచిగా చేసుకోవడానికి కేవలం 3 పదాలు స్మృతిలో ఉండాలి. ఆ 3 పదాలు ఏమిటి? ఈ 3 పదాలు రోజు మురళిలో కూడా వస్తాయి. మనస్సు కొరకు నిరాకారి అవ్వాలి, వాచ కొరకు నిరహంకారి అవ్వాలి, కర్మణ కొరకు నిర్వికారి అవ్వాలి. ఇటువంటి వాచ మరియు కర్మణ ద్వారానే దేవతల ప్రత్యక్షత జరుగుతుంది. కాబట్టి నిరాకారి, నిరహంకారి మరియు నిర్వికారి ఈ 3 విషయాలు స్మృతిలో ఉంచుకుంటే మనస వాచ కర్మణ 3 మంచిగా ఉంటాయి. ఎంత నిరాకారి స్థితిలో ఉంటారో అంతే నిరహంకారి మరియు నిర్వికారిగా కూడా ఉంటారు. వికారం యొక్క ఏ చెడు వాసన ఉండదు. ఇదే ముఖ్య పురుషార్థం. ఈ 3 విషయాలు స్మృతిలో ఉంచుకోవటం ద్వారా ఏ విధంగా తయారవుతారు? త్రికాలదర్శిగా కూడా అవుతారు మరియు భవిష్యత్తులో మరలా విశ్వానికి యజమాని అవుతారు.
ఇప్పుడు త్రిలోకనాథులుగా మరియు త్రికాలదర్శిగా అవుతారు. త్రిలోకనాథులు అంటే 3 లోకాల జ్ఞానం స్మరణ చేస్తున్నారు. ఇది త్రిలోకనాథ స్థితి. ఎందుకంటే బాబాతో పాటు పిల్లలందరూ కూడా ఉన్నారు. అచ్చా. ఓం శాంతి.